అమ్మా నేను ఇక బయలుదేరుతానమ్మా. ఇదిగోండి అమ్మా, వస్తానమ్మా. బోనం ఎత్తితే మంచిదంటున్నారు కదా, ఆ ఏర్పాట్లు చేద్దాం. అలాగేనండి. అన్నా జరం ధనం తినే. నాకు వద్దురా. ఏందన్నా నువ్వు ఇట్లా తిండి మనిషి ఎట్టన్నా? గా పోలీసుల కాడ నుంచి తప్పించుకుంది ఇందుకేనా? అరే మస్తుగా పైసలు కమ్మాయిస్తున్నావు, మంచిగా ఉన్నావు. గసుంటప్పుడు ఎట్లా ఉండాలన్నా? మంచిగా తినాలా, నిమ్మలంగా తాగాల, మంచిగా పండాలా. లేదురా, నా మనసు అయితే మంచిగా లేదు. నన్ను ఇడిచిపెట్టే. అనో ఏందన్నా మనసు గినసన కొత్త కొత్త మాటలు చెప్తున్నావు? ఏం రా కర్రోడా, బాబ్జీ ఏదో మనసు అంటుండు, నా గురించి ఏమన్నా చెప్తున్నాడా? ఈ టైంలో నీ గురించే మాట్లాడుకోవాలా? నాకేం తక్కువరా. బాబ్జీ అసమంటోళ్ళు ఈ టైంలో నా గురించి కాక ఏ టైంలో మాట్లాడతారు? అరే చేతికి ఏమైంది? ఫ్లాష్ చేసుకున్నావు. అన్నం ఎట్లా తింటావు? బాబ్జీ నేను తినిపియాలనా? ఆంటీ నువ్వైతే ఇంటికి పో, నాకు తినిపించేటోళ్ళు వస్తారు. పో. ఏంది నీకు తినిపించేటోళ్ళు వస్తారా? రానికి ఎవరున్నారని నీకు? ఈ కర్రోడొక్కడు తప్ప. మీ తానకొస్తే పోలీసు వాళ్ళు రావాలి, లేదంటే మీ తాన మోసపోయిన వాళ్ళు ఎవరన్నా మిమ్మల్ని దేవులు ఆడుకుంటూ రావాలి. మా అన్న నువ్వు మస్తు తక్కువ అంచనా వేస్తున్నావు. ఈ ఇంటికి ఎవరు వస్తారో ఎరికేనా? పోలీసు వస్తారు. ఓ బాబ్జీ, గీని మాటలిని పోలీసు వాళ్ళతో ఏదన్నా వ్యవహారం పెట్టుకున్నావా ఏంది? అదైతే నీకు మంచిది కాదు చెప్తున్నా. నువ్వు ఏడబట్టినా నా అడ్రస్ ఇస్తున్నావు కాబట్టి బతికిపోతున్నావు. ఇంటి దాకా ఎవడొచ్చినా గాని అరే ఎవడ్రా వాడు, ఏడుంటాడు, నా ఇంటి అడ్రస్ ఎట్లిస్తుడని బెదిరించి పంపిస్తున్నా. అందుకే ఎవరు నీ తానకు వస్తలేదు, నీతో గొడవ పడతలేదు. నా కోసం అయితే సాయం చేసినావు కదా, నేనైతే ఇది ఆది పెట్టుకుంటా. నువ్వైతే ఇంటికి పో. జరా నా దిమాగ్ ఖరాబ్ ఉన్నది. ఏ పొద్దు నాతో మంచిగా మాట్లాడినావులే, జరంతా నవ్వుతూ నిమ్మళంగా మాట్లాడితే నీ సొమ్మేమన్నా పోతదా? మా అన్న మాట్లాడితే ఏమొస్తుంది? ఇంటికి పోతే అంకులు మంచిగా కోటర్ వేసుకుని వస్తాడు, మస్తుగా మాట్లాడుతాడు. నువ్వైతే పో. కరోడా మొత్తం నీ దిక్కేలేరా. నువ్వు జరంత కోఆపరేట్ చేసుంటే బాబ్జీ నేను ఎప్పుడో కలిసిపెట్టోడం. నీ కోఆపరేట్ చేస్తే నన్ను ఇంట్లో ఉండేస్తావా? ఏ పొద్దో ఇంట్లోకి వెళ్ళి బయటకు గుంజుకొచ్చి ఈదిలో పడేసేదాన్ని. ముందు నువ్వైతే పో. పోకుండా ఏడ్నే ఉంటానా ఏంది? పోతాది. అన్నా ఏందన్నా సోదా ఇస్తున్నావు? అరే నా పూరి మీదకి ఎవరో వస్తుర్రా. వాళ్ళెవరో నా పూరిని చంపనికి చూసిర్రు. ఆల్రెడీ నువ్వు వాళ్ళ బొక్కలు ఎరగొట్టినావు కదన్నా, ఇంకా ఏం సోదా ఇస్తున్నావు? ఆ దినం కొట్టినా ఇడిచిపెట్టిరా, మళ్ళీ రాలే. సాలెగాళ్ళు మస్తు తప్పు చేస్తుర్రా. సర్లే అన్నా, వాళ్ళ కథ మనకెందుకు? ఇడిచిపెట్టి ముందు నువ్వు జరంత తిను. నా పోరిని చంపనికి చూస్తుర్రంటే మనసంతా ఆగమాగం ఉన్నదిరా. సరే అన్నా, వాళ్ళ కథ రేపు చూద్దాం. ముందు నువ్వైతే తిను. నొక్కరా. హలో బాబ్జీ, ఎక్కడున్నావు? ఓ డాక్టర్ సార్, రూమ్లోనే ఉన్నా సారు. ఏం సారు? పాప నిన్నే కలవరిస్తోంది. ఒకసారి వెంటనే బయలుదేరరా. అట్లనే సారు. ఏం సార్, బిడ్డ మంచిగానే ఉంది కదా? నువ్వు వచ్చి కనిపిస్తే మంచిగానే ఉంటుంది. వెంటనే రా. గట్లనే సార్, ఇప్పుడే వస్తా. అరే బాలు, సంజీవిని హాస్పిటల్కి పోవాలి, జల్దీ బండిది. ఈ టైంలో ఏడకన్నా? డాక్టర్ సాబ్ ఫోన్ చేసిండు,
పాప నన్నే కలవరిస్తుందంట. జల్దీ రమ్మన్నాడు. గట్లనా? ఏమైందన్నా? ఆడు కూతునే కదరా తెలిసేటిది. గీడనే పంచాయతీ పెడితే ఎట్లా తెలుస్తుంది? జల్దీ నా బండిది తీరా. రాన్నా. భోజనానికి వస్తావా? రావి. ఎలా తింటావో నేను చూస్తాను. ఓ కన్నయ్య, మీ అమ్మ నీకోసం ఇప్పటి వరకు తినలేదు నాన్న. కాసేపు పడుకోరా. ఏంటి దమయంతి, అన్నం పారేస్తున్నావు? అందరం తిన్నాంగా, అందుకే మిగిలింది బయట పారేస్తున్నాను. కళ్యాణ్ ఇంకా భోంచేయలేదు, అప్పుడే అన్నం అలా ఎలా పారేస్తావు? ఏంటి, కళ్యాణి ఇంకా తినలేదా? నేనింకా తినేసిందేమో అనుకున్నాను. ఎలా అనుకుంటావు? వచ్చిన దగ్గర నుంచి కన్నయ్య భుజం దిగలేదు. వీణ్ణి ఓదారుస్తూ ఉంది కదా. మనం తిన్న తర్వాత కళ్యాణిని పిలుద్దామని చెప్పాను కదా. ఇప్పుడే కన్నయ్య నాకిచ్చి తినడానికి వెళ్ళింది. నువ్వేమో ఇంతలో పారేశావు. అయ్యో, నాతో అలా అన్నావా? నేనేదో ఆలోచనలో ఉండి ఆ మాటలు వినలేదనుపమా. నువ్వు మాట్లాడే ముందు, ఏదైనా పనిచేసే ముందు వెనక ముందు ఆలోచించావు కదా. పాపం పొద్దున్నుంచి ఏమీ తినలేదు. ఆహా, మొహం ఏం వెలిగిపోతుంది. కోడలు పస్తులుంటే అంత ఆనందంగా ఉందా నీకు? అది తినలేదని నాకేం తెలుసండి. ఓ మనిషి ఆకలితో పస్తులుంటే ఆనందపడేంత శాడిజం నీలో ఉందని నాకు ఇప్పుడే అర్థమైంది. ఏ మనిషివే నువ్వు? ఛీ! కళ్యాణి అంటే చాలు అందరికీ అంత అభిమానం ఎందుకు నాకు అర్థం కాదు. ఏంటమ్మా, ఎక్కడికి వెళ్ళిపోయావు? ఈ దెయ్యాల గోల పడలేక ఇదిగో ఎవరు తెచ్చారో చూడు. ఎవరమ్మా ఇతను? అదేంటి గెటప్ చూడగానే గుర్తుపట్టాలే. చిన్న పిల్లకాయలు వాళ్ళకెట్టో తెలుస్తుంది గాని నువ్వైతే లోపలికి రా. ఇతనెవరు? చూడ్డానికే భయంకరంగా ఉన్నాడు. అసలు ఇలాంటి వాళ్ళని ఇంట్లోపలికి ఎందుకు తీసుకొస్తున్నారు? స్టేజ్ మీద కూడా సేమ్ రియాక్షన్. స్టేజా? అసలు ఈ స్టేజ్ ఏంటమ్మా? అంటే మన ఖైరతాబాద్ స్టేజ్ కాడ అందరూ ఇతను చూసి భయపడతా ఉంటే అర్థమైంది. పెద్ద మాంత్రికుడని, అందుకే తీసుకొచ్చాను. నేనేదో కామెడీ షోలో గెటప్ వేస్తే నన్ను నిజంగానే మాంత్రికుడు అనుకుంది, పిచ్చిది. అమ్మా, నా రెమ్యునరేషన్ 1116. ఏంటమ్మా, ఏదో ఆర్టిస్ట్ లాగా రెమ్యూనరేషన్ అడుగుతున్నాడు? ఈ కాలం జనాలకి అట్టా చెప్తేనే అర్థం అవుతుందని అట్టా చెప్పా. మీరు దయ్యానికి భయపడుతున్నారని అతన్ని తీసుకొస్తే మీ ప్రశ్నలతో అతను భయపడుతున్నారేంది?
అది పోలీస్ ఆత్మ, శౌర్య అనే అతని ఆత్మ. నీకెలా తెలుసు? మీ తింగర్ది దారిలోనే అన్నీ చెప్పిందిలే. మీకు కనిపించని ప్రపంచం మాకు కనిపిస్తుంది. అందుకే మేము మాంత్రికులం. మిమ్మల్ని వెంటాడుతుంది మనిషా దెయ్యమా అని మీకు అనుమానం కదా? అవును. అయితే ఇంకోసారి ప్రయత్నించి చూడండి. ఓ దెయ్యం రక్త పిచాచిగా మారి మీ రక్తం తాగుతుంది. అవును, అది దెయ్యమే అయితే మనిషికి వచ్చినట్టు రక్తం ఎందుకు వస్తుంది? ఎన్ని ప్రశ్నలు వేస్తారని ముందే చెప్పలేదే. మామూలు దెయ్యాలకి రక్తం రాదు. రక్తం కూడా వస్తుందంటే బాగా రక్తం తాగిన రక్త పిచాచి అయి ఉంటుంది. ఏంది ఆ శౌర్య రక్త పిశాచైనాడా? అట్లయితే వీళ్ళిద్దరు రక్తం తాగకుండా వదిలిపెడతాడా? అది దెయ్యమా కాదా అనేది తేలిపోయింది కదా. నా రెమ్యునరేషన్ నాకు ఇస్తే నేను వెళ్ళిపోతా. ఇన్ని షోలు చేసినా ఎవరు ఇన్ని డైలాగులు వెంటనే పేమెంటు ఇవ్వలేదు. ఇదే కంటిన్యూ చేస్తే పోయిద్దేమో. ఓం శాకిని డాకిని ఆవాహయామి. హుష్ శంకిని ఆవాహయామి. ఓం భీం బుస్. డాకిని పిశాచిని ఓం భీం బుస్. ఓం శాకిని డాకిని ఆవాహయామి. శామ్, నాకింకా ఏదో అనుమానంగా ఉంది శామ్. మనం ఇంకొకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి చూద్దాం పదా. ఒరే 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 వద్దురా. అసలు రక్త పిశాచ అంటాడు. ఎదురెళ్ళి మరీ రక్తదానం చేస్తానంటావేందిరా? ఏమ్రా వచ్చినామా? వచ్చామన్నా. అన్నా నానా అన్నా అన్నా జర భద్రం అన్నా. సారీ 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 అన్నా 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 జర భద్రం. అన్నా ఆగన్నా వస్తున్నాను ఉండన్నా. డాక్టర్ అన్నా అన్నా డాక్టర్ ఆగన్నా ఆగన్నా డాక్టర్ అన్న చెప్పేది అన్నా అన్నా రే అన్నా రే జల్దీ పిలువరా. నా బిడ్డతో నేను ఇప్పుడే మాట్లాడాలరా. రారా. అన్నా 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 కల్లోకి పడకుండా ఏడనే చూద్దామన్నా. రే నా బిడ్డకి ఎట్లుందోనని గాబరైతుందిరా. డాక్టర్ డాక్టర్
అన్నా అన్నా ఇటన్నా డాక్టర్ 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 గారు ఏడనే ఉన్నారు. డాక్టర్ నమస్తే డాక్టర్. నా బిడ్డకి ఎట్టుంది డాక్టర్? వచ్చారా? పాపను అడ్మిట్ చేసి 2 నెలలైంది. పాప ఆరోగ్యం బాలేదని చెప్పాను. వెంటనే 3 ఆపరేషన్లు చెయ్యాలని చెప్పాను. ఇంతవరకు ఒక్కటి కూడా జరగలేదు. వెంటనే 1 వీక్లో ఫస్ట్ ఆపరేషన్ జరగాలి. ఓ 2 lakhs కట్టాళ్ళండి. 2 లక్షలా? నేను బతుకుతానా? నీకేం కాదు బిడ్డ, నేనున్నాం కదా. నా ప్రాణం ఇచ్చాను, నేను కాపాడుకుంటా. నువ్వేం ఫిక్కర్ చేయకమ్మా. పాప జాగ్రత్త సార్. ఊగో అన్న, బిడ్డకి ఏం కాదు. నా బిడ్డ బతకాలి బాలు. ఏం చేసైనా సరే బిడ్డను కాపాడుకోవాలి. మొదటి ఆపరేషన్ చేయనీకి 2 లక్షలు కావాలంటున్నారు డాక్టర్ సాబ్. ఏడికెళ్ళి తెస్తామన్నా? ప్రాణం తీసుడు మానం తీసుడు తప్ప ఏం చేసైనా సరే పైసలు గమాయించాలరా. రేపు పొద్దుగల్ని దందా చేయనీకి పోదాం. వారంలో 2 లక్షలు వచ్చేదందా ఏముందన్నా? ఇంకా ఖలీల్ గారితో కలిసి డ్రగ్స్ అమ్మాలా. రే వద్దురా, పోరల బతుకు నాశనం చేసే ఏ దందాలు నేను చెయ్యా. పైసలు గమాయినికి మంది ప్రాణాలు తీస్తాంరా. మరి పైసలు ఆడికెళ్ళి తెస్తామన్నా? రేపు జాతర లెక్క మంది ఏడేడ గుంపుగా చేరుతారు. ఆడికి పోదాం. కసుంటి జాగా ఏడుందో చూడు. అన్నా అన్నా, నువ్వు చాలా మంచోడువే, నీకంత మంచి జరుగుతుంది. నోటు తాను ముద్దు పెట్టుకోగానే బిడ్డ కోసం నురుక్కుంటూ వచ్చినావు. రేపటికైతే రేపు చూద్దాం. ముందైతే నువ్వు తిందు రాయే. అరే ఆకలి అయితే లేదురా. అన్నా రా అన్నా. అరే రా అన్నా రా. ఏంటి సిద్ధు, ఏం ఆలోచిస్తున్నావు? ఏమీ చేయకుండా ఎంతకాలం ఇలా ఇంట్లోనే కూర్చోవాలని. మరి ఏం చేద్దాం చెప్పు. చేసేది చేయగలిగేది ఏం లేదు శామ్. మా అమ్మ చెప్పినట్టు మనం ఎదురెళ్ళి ఇరుక్కోవడం కన్నా అవకాశం దొరికినప్పుడే అడుగు ముందుకు వేయాలి.
హలో చెప్పరా. అన్నా, రేపు అమ్మవారికి బోనాల పండక్కి నగలు సమర్పిస్తున్నారు. ఇలాంటి అవకాశం కోసమే చూస్తున్నాను రా. మిగిలింది నేను చూసుకుంటాను. శ్యామ్, అనుకోకుండా అవకాశం వచ్చింది. అవకాశమా? మళ్ళీ ఆ కళ్యాణి గురించేనా? లేదు, రేపు బోనాలకి అమ్మవారికి నగలు సమర్పిస్తున్నాడంట చైర్మన్. ఆ నగలు మనం కొట్టేద్దాం. వద్దు సిద్ధు, మనకి నగలు అన్న మాట కలిసి రావడం లేదు. ఆ ఆలోచనే మానే సిద్ధు. నువ్వు కూడా ఏంటి శ్యామ్? చాలా రోజులకు మంచి మాట చెప్పినది.